హే ఆల్ దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు ఫ్రెండ్స్. చాలామందికి ల్యాప్టాప్ కొనాలంటే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏ ప్రైస్లో తీసుకోవాలి, ఏ ఫీచర్స్ అని ఏ బేసిక్లో తీసుకుంటే చిన్న స్టార్టింగ్లో అయితే కొనేటప్పుడు మాత్రం చాలామందికి ఆ యొక్క కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కదా. సో ఈరోజు నేను మీకు ఆ కన్ఫ్యూజ్ అయితే క్లియర్ చేస్తానండి. తప్పకుండా మీరు ఎవరైనా రాసుకోవాలనుకుంటే మీరు ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళేటప్పుడు ఈ ఫీచర్స్ చూపించి మీరైతే ల్యాప్టాప్ అయితే అడగండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్లోని ఏ బ్రాండ్ బాగా వెళ్తుంది అండ్ దాని యొక్క ప్రైజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మార్కెట్లోని అండ్ రివ్యూస్ మన ఫ్రెండ్స్ దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర చూసుకొని మనం రివ్యూ చేసుకోలే తప్ప వాళ్ళు చెప్పారు కదా అని మనం వెళ్ళి కొనుక్కో. ఇవన్నీ రివ్యూస్ చేసుకొని మనం ఎందుకంటే మనం ఇంత బడ్జెట్ పెడుతున్నామంటే ఆ బడ్జెట్ తగ్గట్టుగా మనం ఒక మంచి ల్యాప్టాప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మినిమం ఎలా లేదన్నా ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్ మినిమం 40,000 అబౌవ్ అయితే పెడుతున్నారు కదా. సో బెటర్ మీరు ఒక్కరోజు టైం స్పెండ్ చేసి మీ యొక్క ల్యాప్టాప్ని ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఒక ప్రాపర్గా ఒక పేపర్లో రాసుకొని మీరైతే కొనడానికైతే వెళ్ళండి, ఓకేనా. ఫస్ట్ మీరైతే బ్రాండ్ అయితే ఫిక్స్ అవ్వండి. మీరు ఏ బ్రాండ్లో తీసుకోవాలనుకుంటున్నారో ఏంటనేది, ఓకే. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ బడ్జెట్. మీరు ఏ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో ఏంటనేది మీరైతే ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ థింగ్ మీరు ఏ పర్పస్గా వాడాలనుకుంటున్నారో మీ యొక్క ల్యాప్టాప్ని అది కూడా మీరైతే మైండ్లో పెట్టుకోవాలి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్లో ఏ బ్రాండ్స్ అయితే ఎక్కువగా వెళ్తున్నాయి, ఏ బ్రాండ్కి ఎక్కువ లైక్ క్వాలిటీ వైజ్గా అన్ని వైజ్గా చూసుకుంటే ఏ బ్రాండ్లో అయితే బాగుందో అది కూడా చూసుకోవాలి. అండ్ దీని యొక్క ఫీచర్స్ కోసం మనం చూసుకుంటే మాత్రం ఫీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ వచ్చేసరికి ఒక నార్మల్ పర్పస్గా యూజ్ చేసుకుంటున్నారంటే మీరు i3 తీసుకుంటే సరిపోతాయి, ఓకేనా. లేదు మేము ఇంకా కొంచెం ఏదైనా కోడింగ్ ఇవన్నీ చేసుకోవాలనుకుంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మినిమం i5 ప్రొసెసర్ అయితే తీసుకోవాలి. ఇందులో మీకు ప్రొసెసర్స్ వచ్చేసరికి మనకి ఇంటెల్ ఉంటుంది, AMD ఉంటుంది, ఓకేనా. ఈ రెండింటిలో మీరు ఏ తీసుకున్నా పర్లేదు, మీరు యూజ్ చేసే విధానం బట్టే మీరైతే తీసుకోండి. మీరు నార్మల్ యూసేజ్కి జనరల్గా అనుకుంటే పర్సనల్గా ఇంట్లో ఏదో దేనికో అనుకుంటే మీరు i3 అయితే సరిపోతుంది, అంటే మీ బడ్జెట్ని బట్టి, ఓకే. లేదంటే మ్యాక్సిమం i5 తీసుకుంటే బెటర్ ఇప్పుడైతే, ఎందుకంటే ఫర్దర్గా కూడా మీకైతే యూజ్ అవుతుంది. సో బెటర్ టు టేక్ i5, ఓకే. మీకు నార్మల్ యూజ్ కావాలనుకుంటే i3 కూడా మీరైతే తీసుకోవచ్చు మీ బడ్జెట్ని బట్టి, ఓకేనా. అండ్ మనం ఓఎస్ చూసుకున్నప్పటికీ మనం విండోస్ ఓఎస్ అయితే మ్యాక్సిమం అందరూ అదే చూసుకుంటాం. మ్యాక్ ఓఎస్ అంటే అది మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ పరంగా అయితే మీరైతే అనుకుంటే విండోస్ ఓఎస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఆర్ లినక్స్ అని కొంతమంది తీసుకుంటారు అలాగా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ i5లో తీసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సినవి కొన్ని ఏంటంటే మీరు i5 ప్రొసెసర్ తీసుకొని మినిమం 8GB ర్యామ్ అయితే ఉండాలి, 512GB SSD స్టోరేజ్ అయితే ఉండాలి. ఈ మూడు ఉన్నది మీరైతే తీసుకుంటే సరిపోద్ది. మీరు లేదు ఇంకా వీడియో ఎడిటింగ్ 3D రెండరింగ్ ఇవన్నీ చేయాలనుకుంటే మాత్రం దానికి i7 తీసుకోవాలి విత్ గ్రాఫిక్ కార్డు ఉండేది, ఓకేనా. అండ్ మీకు i5లో కూడా మీకు మినిమం 4GB గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుంది. మీకు హైయర్ సాఫ్ట్వేర్స్ బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువగా కోడింగ్ సాఫ్ట్వేర్స్ వాడుతుంటారు కదా, కొంతమంది బీటెక్ సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన కోర్స్ అనుకుంటే మాత్రం మీరు i5లో కూడా మీకు 4GB గ్రాఫిక్ కార్డ్ 2GB గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి. మీకు i5 ప్రొసెసర్ వస్తుంది, 16GB ర్యామ్ వచ్చి మీకు 4GB గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే మీకు బెస్ట్గా పర్ఫార్మెన్స్ అయితే అంతా బాగుంటుంది, మీరు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది, ఓకేనా. బిల్ క్వాలిటీ కూడా మనం చాలామంది అల్యూమినియం మెగ్నీషియం ఈ క్వాలిటీలో అయితే ఎక్కువగా అయితే చూస్తుంటారు. అండ్ మీకు వెయిట్ కూడా మనం కంపారిజన్ చేసి చూసుకోవాలండి. కొన్ని ల్యాప్టాప్స్కి మీకు తీసుకున్న బడ్జెట్ని బట్టి మీకు కొన్ని ల్యాప్టాప్స్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎంత తక్కువ వెయిట్ ఉండి మీకు ఉంటే అది బెస్ట్. అండ్ మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ కూడా ఉన్నది మీరైతే ఎక్కువైతే చూసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కూడా మీకైతే ఆ టైంలో అక్కడ పవర్ కట్ లేకపోయినా సరే మీ కీబోర్డ్ అనేది ఈ బ్యాక్లెట్ కీబోర్డ్ వల్ల మీకైతే మీ వర్క్ ఈజీగా అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది. సో గ్రాఫిక్ కార్డు విషయంకి వస్తే మాత్రం మీకు i3కైనా i5కైనా ఏదైనా మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు అయితే సరిపోతుంది. గ్రాఫిక్ కార్డు మ్యాక్సిమం ఎవరికంటే మీరు కొంచెం హయ్యర్ సాఫ్ట్వేర్స్ ఏమైనా వాడుతున్నారంటే అలాంటి టైంలో మీరు అయితే గ్రాఫిక్ కార్డు తీసుకోవడం బెస్ట్ అండి, ఓకే. నార్మల్ యూసేజ్కి అయితే మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు హైయెస్ట్ ఏమైనా కోడింగ్స్ కానీ హయ్యర్ సాఫ్ట్వేర్స్ కొంచెం హెవీ సాఫ్ట్వేర్స్ ఉన్నవి మీరు i5 తీసుకుంటారు అండ్ 8GB ర్యామ్ తీసుకొని 512GB SSD తీసుకొని మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డులోని మీరు హయ్యర్ సాఫ్ట్వేర్ వాడారనుకోండి కొంచెం పర్ఫార్మెన్స్ స్లో అయితే ఉంటుంది. అదే మీరు i5 తీసుకొని 16GB ర్యామ్ తీసుకుని 4GB గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే మీకు దాంట్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీరు ఆ సాఫ్ట్వేర్ మీరు చేసినా సరే మీకు మీ ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, ఓకేనా. ఓకే, స్టోరేజ్ చూసుకుంటే మీకు మినిమం 512GB SSD స్టోరేజ్ అయితే తీసుకోవడం బెస్ట్ అండి, ఓకేనా. మినిమం 512GB SSD స్టోరేజ్ అయితే తీసుకోవాలి. డిస్ప్లే చూసుకుంటే మనకి డిస్ప్లే మినిమం 14 or 15 అబోవ్ నుంచి తీసుకుంటే మాత్రం మనకి బెస్ట్ అండి. మీకు
కలర్ గ్రేడింగ్ ఇవన్నీ చూడడానికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అండ్ మీకు ఏమైనా గేమింగ్స్ లైక్ తీసుకున్న వాళ్ళకి కూడా మీకైతే ఎక్స్పీరియన్స్ ఇందులో ఈ స్క్రీన్ సైజులో అయితే మీకైతే ఎక్స్పీరియన్స్ బాగుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి 6 అవర్స్ నుంచి 8 అవర్స్ వచ్చేలాగా చూసుకోండి. అది జనరల్ యూసేజ్కి. మీకు మామూలు హెవీగా యూజ్ చేసే వాళ్ళకి అయితే మీకు మినిమం 8 అవర్స్ అయితే రావండి. మ్యాక్సిమం ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఎలాగైతే వస్తాయి. కొంచెం హెవీగా యూజ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. నార్మల్ యూసేజ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం 6 to 8 అవర్స్ వచ్చేలాగైతే మీరైతే చూసుకోండి బ్యాటరీ వచ్చేసరికి. ఓకే, మీకు బ్లూటూత్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ మినిమం 5 ఉండాలి. అండ్ వైఫై వచ్చేసరికి మినిమం 6 అయితే ఉండాలండి. మీకు అప్పుడే మీకు బెటర్ ఫ్రీక్వెన్సీ అనేది మీకు వీటి ల్యాప్టాప్కి అనేది కనెక్టివిటీ విషయాలు అన్నింటిలో కూడా మీకు బాగుంటుంది. ఓకే, ఈ అన్నిటిలోని మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మనం కోర్స్ అనేది చూసుకోవాలండి. కోర్స్ అండ్ క్లాక్ స్పీడ్స్ కూడా మనం ల్యాప్టాప్స్లో మస్ట్ అండ్ షుడ్ ఇవైతే కన్సిడర్లోకి అయితే మీరైతే తీసుకోవాలి తప్పనిసరిగా. మీరు i3 వచ్చేసరికి మనకి ఇది డ్యూయల్ కోర్ అయితే ఉంటుంది. మీకు ఇది అప్లికేషన్స్ జస్ట్ నార్మల్ జనరల్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం డ్యూయల్ కోర్ అయితే వస్తుంది మీకు ఇది. ఓకే, మనకి ఒక కొంచెం మల్టీ టాస్కింగ్స్ అంటే లైక్ ఏమైనా ఎడిటింగ్స్ ఏమైనా కోడింగ్ ఇవి అలాంటివన్నీ చూసేటప్పటికి మనం చూసుకుంటే క్వాడ్ కోర్ వచ్చేసరికి ప్రొసెసర్ అయితే వస్తుందండి మీకు ఇంకా మీకు i9 ఈ ప్రొసెసర్ వస్తే చూసారా, వాటికి హెక్సా కోర్ అయితే అంటారండి దీన్ని. అంటే లైక్ వీడియో ఎడిటింగ్ గేమింగ్స్ వీళ్ళైతే ఎక్కువగా ఈ హెక్సా కోర్ అనేది మీకు ఇవైతే వస్తున్నాయి. ఇంకా హై కోర్ కౌంట్లో కూడా ఉంటాయి. ఇది మీకు ఓన్లీ i9 ప్రొసెసర్లో అయితే మీకు అయితే ఉంటుంది మీదికి. ఓకే, ఇంకా హై కోర్ కౌంట్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఇది ఓన్లీ i9 10th జనరేషన్ తర్వాత నుంచి అయితే ఇవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, i3కి అయితే మీకు డ్యూయల్ కోర్ అయితే వస్తుంది. మీకు ఇది నార్మల్ యూసేజ్కి అప్లికేషన్స్కి నార్మల్ యూసేజ్కి అయితే మీరైతే i3 డ్యూయల్ కోర్ అయితే వస్తుందండి. ఓకే, ఒకవేళ మీరు i5లోని మీకు క్వాడ్ కోర్ ప్రొసెసర్స్ అయితే వస్తున్నాయి. ఇది మీకు ఏంటంటే మల్టీ టాస్కింగ్ లైక్ ఎడిటింగ్ ఇలాంటి వీళ్ళకైతే i5లో అయితే మీకు ఈ క్వాడ్ కోర్ అనేది ప్రొసెసర్స్ అయితే వస్తున్నాయి. ఓకే, ఎక్సా కోర్ వచ్చేసరికి మీకు ఇది i7 నుంచి i9 వరకు అయితే ఉంటుంది. మీకు లైక్ వీడియో ఎడిటింగ్ గేమింగ్స్ ఇలాంటి వాళ్ళకైతే మాత్రం వీళ్ళకి ఈ ఎక్సా కోర్ అనేది వస్తుంది. ఓకే, అండ్ మీకు ఈ హై కౌంట్ వీటిలో కూడా మీకు చూసుకుంటే ఇది 3D రెండరింగ్ అన్నీ మీకు 3D వర్క్లోడ్స్ హెవీ వర్క్లోడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, హై కౌంట్ కోర్స్ అంటారండి. ఇది మీకు i9 మీకు 10th జనరేషన్ తర్వాత నుంచి మాత్రమే ఈ హై కౌంట్ కోర్స్ అయితే ప్రొసెసర్స్ అయితే మీకు అయితే ఉంటుంది. ఓకేనా, సో దీన్ని బట్టి మనం అయితే చూసుకోవాలి. ఓకే, క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి బేస్ మీకు కోర్స్ చూసుకుంటే 2 నుంచి 4 వరకు అయితే మనం కోర్స్ చూసుకోవాలి. అండ్ దీని యొక్క బేస్ చూసుకుంటే మనకి i3లోని 1.8 హెజ్ నుంచి మీకు 2.5 హెజ్ వరకు అయితే మీరైతే క్లాక్ స్పీడ్ అయితే తీసుకోవచ్చు, అప్ టు 3 వరకు అయితే. ఓకేనా, అండ్ మీకు ఇది i3 అయినా పర్లేదు, AMD 3 అయినా సరే మీరు ఈ రెండింటిలో కూడా ఇదైతే చూసుకోవాలి ఒక బేస్. ఓకే, మల్టీ టాస్కింగ్ అయితే మీరు గేమింగ్ వాటికైతే కోర్స్ వచ్చేసరికి మీకు 4 to 6 అయితే కోర్స్ అయితే తీసుకోవాలి. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఇది 2 హెజ్ నుంచి 3 హెజ్ వరకు అయితే ఉండాలి బేస్గా. మీరు అప్ టు 4 హెజ్ వరకు అయితే తీసుకుంటే బెస్ట్. ఓకే, ఇంటెల్ i5 అయినా పర్లేదు, Ryzen 5 అయినా పర్వాలేదు. ఓకేనా, సో ఇది బేస్. ఇంకా హెవీ పర్ఫార్మెన్స్ వాడే వాళ్ళకి అయితే అడిషనల్ యూజ్ వచ్చేసరికి మనకి కోర్సు 6 to 8 అయితే తీసుకోవాలండి. లైక్ వీడియో ఎడిటింగ్ గేమింగ్ వాళ్ళంటి వాళ్ళకైతే ఈ కోర్స్ అయితే తీసుకోవాలి. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఇది 2.5 హెజ్ నుంచి 3.5 హెజ్ వరకు అయితే తీసుకోవాలి. క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఇది 2.5 హెజ్ నుంచి 3.5 హెజ్ వరకు అయితే తీసుకోవాలి. మీకు బూస్టప్ వచ్చేసరికి మీకు అప్ టు 4.5 హెజ్ వరకు అయితే మీకైతే ఉండాలండి ఇది. ఓకేనా, ఇది మీకు ఇంటెల్ i7 అయినా పర్లేదు, AMD Ryzen 7 అయినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది హై ఎండ్లో తీసుకున్న వాళ్ళకి 3D ర్యామ్ కోర్స్ వచ్చేసరికి మీకు 8 to 16 ఆర్ మోర్ అయితే కోర్స్ అయితే ఉండాలి. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఇది 2 హెజ్ నుంచి 3.5 అయితే హెజ్ అయితే క్లాక్ స్పీడ్ అయితే ఉండాలి. అండ్ మీకు బూస్ట్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఇది అప్ టు 5 హెజ్ వరకు అయితే మీకు బూస్ట్ క్లాక్ స్పీడ్ అయితే ఉండాలి. ఇది మీకు i9 ఆ ప్రొసెసర్కి అయితే ఇదైతే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ల్యాప్టాప్స్ ఫీచర్స్ అన్నీ కూడా ఒక పేపర్ మీద నీట్గా రాసుకొని తీసుకుంటే బెస్ట్ అండి. చాలామంది సెకండ్స్లో తీసుకుంటామని చెప్పేసి కొంతమంది కొన్ని అంటే మనకి తక్కువకి వస్తున్నప్పుడు కొనేద్దాం అనుకొని అది ఏ ల్యాప్టాప్ కొనిసిన తర్వాత ఫీల్ అవుతుంటారు. సో అలా కాకుండా మీరు స్టార్టింగ్లోనే మీరు కావాలంటే ఆ మనీనే కొంచెం దాచి ఇంకొన్ని రోజులు మీరు వెయిట్ చేసిన తర్వాత మీరు ఒక మంచి బెస్ట్ ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు సెకండ్స్లో తీసుకోవాలనుకున్నా బెస్టే, కానీ మీరు ఆ ఫీచర్స్ కూడా చూడాలి. చూడకుండా మీరు ఏ జనరేషన్ పెడితే ఆ జనరేషన్ మీరు తక్కువ ప్రైస్లో వస్తుంది కానీ కొనేస్తే అది మీకు ఒక 3 days 4 days ఇలా బాగానే వస్తుంది. తర్వాత ఆ 1 month వచ్చినా మీకు నెక్స్ట్ నుంచి మీకు అయితే రిపేర్స్ అయితే వస్తుంటాయి. సో బెటర్ స్టూడెంట్స్ అయినా వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీ బడ్జెట్ని చూసుకొని దాన్ని బట్టి అయితే మీరు ప్రిపేర్ అయ్యి మీ ల్యాప్టాప్ని అయితే తీసుకోండి. నేను ఈ ల్యాప్టాప్ సిరీస్లోని మీకు ఈ రిలేటెడ్గా ఉన్న ల్యాప్టాప్కి రిలేటెడ్గా ఉన్న కంటెంట్ ఇంకా ముందుకైతే
చేస్తుంటాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ అయితే ఇలాంటి మంచి కంటెంట్ అయితే షేర్ అయితే చేయండి. ఓకే, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.